ఆశ కల్పిస్తారు, ఊహల లోకంలో విహరించేలా చేస్తారు, తేరుకునేలోపే ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఇది గుప్త నిధుల పేరుతో దొంగ బాబాలు చేస్తున్న దందా. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తిని మోసం చేసిన దొంగ స్వాములను పోలీసులు అరెస్ట్ చేశారు. మీ ఇంట్లో గుప్త నిధులున్నాయి, పూజలు చేస్తాం, నిధులు బయటకు తీస్తాం, ఇలా చెబితే ఎవరైనా బుట్టలో పడిపోతారు. అంతేకాదు, ఇలాంటి నేరాలు చేసే దొంగ స్వాములు మరింతగా జనం నమ్మేందుకు జిమ్మిక్కులు వేస్తున్నారు. ఏకంగా గుప్త నిధులు బయటకు తీయకపోతే ఇంట్లో ఎవరైనా మరణించే అవకాశం ఉంటుందని చెబుతూ బెదిరిస్తున్నారు. సరిగ్గా కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లెలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ ఊరిలో ఉంటున్న గజ్జి ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగుండడం లేదు. దీంతో పూజలు చేసేందుకు కొంతమంది స్వాములను పిలిపించారు. ఇంటికి వచ్చిన ఆ స్వాములు గజ్జి ప్రవీణ్ ను బురిడీ కొట్టించేందుకు స్కెచ్ వేశారు. మీ ఇంటి పక్కనే క్వింటాల్ వరకు బంగారం కడ్డీ ఉందని చెప్పారు. ఇది విని ఒక్కసారిగా ప్రవీణ్ షాక్ గురయ్యాడు. అతడు తేరుకునే లోపే ఆ కడ్డీని బయటకు తీసి పూజలు చేయాలని, అప్పుడు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పారు. దీంతో ప్రవీణ్ కాస్త సంతోషిస్తున్న సమయంలోనే ఒకవేళ కడ్డీ బయటకు తీయని పక్షంలో మీ ఇంట్లో వారు చనిపోతారని బెదిరించారు. దీంతో చేసేదేం లేక కడ్డీ వెలికితీతకు ఒప్పుకున్నాడు ప్రవీణ్. సరిగ్గా ఇక్కడే అసలు కథ షురూ చేశారు దొంగస్వాములు. కడ్డీ వెలికి తీసేందుకు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. ప్రవీణ్ వద్ద విడతల వారీగా 15 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. పూజా సామాగ్రి పేరుతో 30,000 రూపాయలు అదనంగా దండుకున్నారు. ఇక పూజ షురూ చేసిన కేటుగాళ్లు ఇంటి పక్కనే భారీ గొయ్యి తవ్వారు. అందులో కుంకుమ, పసుపు చల్లి ముందుగానే గొయ్యిలో ఏర్పాటు చేసిన డబ్బాను ప్రవీణ్తో తీయించారు. అందులోనే బంగారం ఉందని నమ్మించారు. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బులు కావాలని వేధించారు. దీంతో కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు గజ్జి ప్రవీణ్. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈర్నాల రాజు, మిరియాల దుర్గయ్య, పెనుగొండ రాజు, చెల్లా అజయ్, ఈర్నాల సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15,30,000 రూపాయల నగదుతో పాటు 7 తులాల బంగారం, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ వద్ద ఉన్న డబ్బులు 15,30,000 రూపాయలు మరియు గతంలో పలు ఇటువంటి కార్యక్రమాల్లో చేసిన డబ్బులతో కొన్న 7 తులాల బంగారంను, 7 సెల్ ఫోన్లను చూపించగా మేము ఈ కార్లనే తిరుగుతూ నేరాలు చేస్తుంటామని చెప్పి ఒప్పుకొనగా వారు 5గురిని అదుపులోనికి తీసుకొని వారు చూపించిన ఈ యొక్క మోసం చేసి సంపాదించిన డబ్బులను, కార్లను, ఫోన్లను, బంగారంను స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి అతనిపై తదుపరి చర్య నిమిత్తము కోర్టుకు రిమాండ్ తరలించనైనది. ఈ రోజుల్లో గుప్త నిధులు దొరకడమేంటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేవలం మోసం చేయడానికే ఇలా చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి దొంగ బాబాలను నమ్మవద్దని సూచించారు.